వారంలో ఉండేటువంటి 7 రోజులకు 7 గ్రహాలు అధిపతులుగా ఉన్నారని జ్యోతిష శాస్త్రంలో సూచించారు. ఆదివారానికి సూర్యుడు అధిపతిగా ఉన్నాడు. అలాగే సోమవారానికి చంద్రుడు అధిపతిగా ఉన్నాడు. మంగళవారానికి కుజుడు అధిపతిగా ఉన్నాడు. బుధవారానికి బుధుడు అధిపతిగా ఉన్నాడు. గురువారానికి గురువు అధిపతిగా ఉన్నాడు. శుక్రవారానికి శుక్రుడు, శనివారానికి శని అధిపతులుగా ఉన్నారు. అయితే నవగ్రహాలలో మిగిలినటువంటి 2 గ్రహాలైన రాహుకేతు గ్రహాలకు ప్రతిరోజు కూడా 1 గంటన్నర సమయం రాహుకాలం యమగండంగా జ్యోతిష శాస్త్రంలో పరిగణిస్తారు. యమగండం అనేది కేతువుకి సంబంధించింది. ఇప్పుడు వీటిలో మంచి గ్రహాలు మంచి తిథులతో కూడి వచ్చిన రోజులు చూసుకొని మనం ఏదైనా పనిని ప్రారంభిస్తే చేసే పనిలో మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. అయితే వీటిలో శుభగ్రహాలు ఏమిటో అశుభగ్రహాలు ఏమిటో తెలుసుకుందాం. సూర్యుడు, కుజుడు, శని, రాహుకేతు గ్రహాలను అశుభగ్రహాలని, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రగ్రహాలను శుభగ్రహాలని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడ్డాయి. అయితే వీటిలో సూర్యుడిని కొన్ని ప్రాంతాల వారు శుభగ్రహంగా కూడా పరిగణిస్తారు. అయితే అశుభగ్రహాలు అధిపతులుగా ఉన్న రోజులను వదిలిపెట్టి మిగతా శుభగ్రహాలు అధిపతులుగా ఉన్న రోజులు ఏదైనా మంచి పనులు చేయడం లాంటివి చేస్తే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఉదాహరణకి ఏదైనా కొత్త వ్యాపారం లాంటిది ప్రారంభం చేయాలి అనుకునేవారు బుధగ్రహం అధిపతిగా ఉన్న రోజు అంటే బుధవారం రోజు, ఆ రోజు మంచి తిథి ఉంటే వ్యాపారం లాంటిది ప్రారంభిస్తే కనుక మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే ఎలాంటి శుభకార్యమైనా సరే బుధవారం రోజు మంచి తిథి ఉంటే ఆ రోజు చేయడం అనేది చాలా ఉత్తమం. అలాగే గురువారం గురుగ్రహం అధిపతిగా ఉన్న రోజు, ఈ రోజు ఏ పనైనా సరే మనం ప్రారంభించుకోవచ్చు. ఆ రోజు ఉన్న తిథిని బట్టి సర్వ శుభకార్యాలకు గురువు అధిపతిగా ఉన్న గురువారం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యకు సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా చేపట్టేటప్పుడు మంచి తిథితో కూడి వచ్చిన గురువారం రోజు చేస్తే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. అదేవిధంగా శుక్రుడు అధిపతిగా ఉన్న రోజు శుక్రవారం. శుక్రవారం రోజు ఆ రోజు మంచి తిథి ఉంటే కనుక ఏదైనా కొత్త వస్తువులు కొనడం, విందులు వినోదాలు లాంటివి శుక్రవారం రోజు చేస్తే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ఇప్పుడు మనం మంచి తిథులు చెడ్డ తిథుల గురించి కూడా తెలుసుకుందాం. ఈ తిథులు అనేవి నెలకి 30 తిథులు ఉంటాయి. ఒక రోజుని ఒక తిథిగా పరిగణిస్తారు. ఈ తిథులన్నీ కూడా 2 పక్షాలుగా విభజించబడ్డాయి. అది ఒకటి శుక్లపక్షము, 2 కృష్ణపక్షము. ఒక్కొక్క పక్షంలో ఈ తిథులు 15 ఉంటాయి. అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఉన్న రోజులను శుక్లపక్షము అని అంటారు. అలాగే పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉన్న రోజులను కృష్ణపక్షము అని అంటారు. అందులో శుక్లపక్షంలో వచ్చే తిథులు అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఉన్న రోజులు ఏంటో ఒక్కసారి పరిశీలిద్దాం. అమావాస్య తర్వాత మనకి వెంటనే వచ్చేటువంటి తిథి శుక్ల పాడ్యమి, తరువాత శుక్ల విదియ, శుక్ల తదియ, శుక్ల చవితి, శుక్ల పంచమి, శుక్ల షష్ఠి, శుక్ల సప్తమి, శుక్ల అష్టమి, శుక్ల నవమి, శుక్ల దశమి, శుక్ల ఏకాదశి, శుక్ల ద్వాదశి, శుక్ల త్రయోదశి, శుక్ల చతుర్దశి. ఇవన్నీ కూడా శుక్లపక్షంలో వచ్చే తిథులు. చతుర్దశి తర్వాత మరల పౌర్ణమి వస్తుంది. అంటే చంద్రుడు పూర్తిగా కనిపించే రోజు పౌర్ణమి అవుతుంది. పౌర్ణమి 15వ తిథి. అలాగే కృష్ణపక్షంలో వచ్చే తిథులు అంటే పౌర్ణమి నుండి మరల అమావాస్య వరకు ఉన్న రోజులు. పౌర్ణమి తర్వాత మనకి వెంటనే వచ్చేటువంటి తిథి ముందు చెప్పుకున్నట్టుగానే పాడ్యమి. కాకపోతే ఇది కృష్ణ పాడ్యమి అంటారు. ముందు చెప్పుకున్నది శుక్ల పాడ్యమి, ఇది కృష్ణ పాడ్యమి. తరువాత వచ్చేది కృష్ణ విదియ, తరువాత కృష్ణ తదియ, కృష్ణ చవితి, కృష్ణ పంచమి, కృష్ణ షష్ఠి, కృష్ణ సప్తమి, కృష్ణ అష్టమి, కృష్ణ నవమి,
కృష్ణ దశమి, కృష్ణ ఏకాదశి, కృష్ణ ద్వాదశి, కృష్ణ త్రయోదశి, కృష్ణ చతుర్దశి, అమావాస్య. ఇవి కృష్ణపక్షంలో ఉండేటువంటి తిథులు. చంద్రుడు పూర్తిగా కనిపించకుండా పోయే రోజు అమావాస్య. అమావాస్య 30వ తిథి అవుతుంది. మనకి శుక్లపక్షంలో ఉన్నటువంటి తిథులే మరలా కృష్ణపక్షంలో కూడా కనిపిస్తాయి. అయితే వీటిలో మంచి తిథులు ఏమిటి, చెడ్డ తిథులు ఏమిటి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. తిథుల్లో మనకి పాడ్యమి అంత మంచిది కాదు. తరువాత వచ్చేది విదియ. విదియ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మనం ఏ పని చేసినా బాగుంటుంది. తరువాత తదియ. తదియ చాలా మంచి రోజు. ఆ రోజు మనం ఏ పని చేసినా కూడా చాలా బాగుంటుంది. తరువాత చవితి. ఈ చవితి అనేది మధ్యాహ్నం 1 గంట వరకు కూడా గణపతికి మంచిది. 1 గంట తర్వాత మనకి మంచిది. చవితి రోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత ఏ పని చేసినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. తరువాత పంచమి. పంచమి కూడా చాలా మంచి రోజు. ఆ రోజు ఏదైనా కొత్త పని లాంటిది ప్రారంభించడం లాంటిది చేస్తే చాలా బాగుంటుంది. తరువాత వచ్చేది షష్ఠి. ఈ షష్ఠి అంతగా మంచిది కాదు. తరువాత సప్తమి. ఈ సప్తమి అనేది వివాహాలకు, పెళ్లి చూపులకు లేదా భార్యాభర్తలు కలిసి ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్ళడానికి, ముఖ్యంగా ప్రయాణాలు చేయడానికి చాలా మంచి రోజుగా పరిగణిస్తారు. తరువాత అష్టమి. ఈ అష్టమి తిథి అనేది అష్ట కష్టాలను కలిగిస్తుంది. కాబట్టి ఈ తిథి ఏ పని చేయడానికి కూడా అంత మంచిది కాదు. తరువాత నవమి. ఈ నవమి కూడా అంతగా మంచిది కాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే నవమి నాడు పుట్టినటువంటి శ్రీరాముడు ఎన్నో కష్టాలను అనుభవించాడు. కాబట్టి ఈ తిథిని అంత శుభసూచకంగా పరిగణించరు. తరువాత వచ్చేది దశమి. ఈ దశమి చాలా మంచి తిథి. సర్వకార్యములకు ఈ రోజు చాలా మంచి రోజుగా పరిగణిస్తారు. ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి ఈ తిథి చాలా శుభసూచకంగా ఉంటుంది. దశమి రోజు ఏ పని ప్రారంభించినా అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది. తరువాత ఏకాదశి. ఏకాదశి తిథి రోజు దేవుడి దర్శనం లాంటివి చేసుకోవడం, వ్రతాలు, పుణ్యకార్యాలకు ఈ తిథి చాలా మంచిది. తర్వాత ద్వాదశి. ద్వాదశి మంచి రోజే కానీ మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ద్వాదశి రోజు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడైనా సరే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ప్రయాణం చేయడం అనేది మంచిది. తరువాత త్రయోదశి. ఈ త్రయోదశి సకల కార్యాలకు మంచి తిథిగా పరిగణిస్తారు. ఆ రోజు ఏ పని చేసినా బాగానే ఉంటుంది. తరువాత వచ్చేది చతుర్దశి. ఈ చతుర్దశి అనేది అంత మంచిది కాదు. తరువాత పౌర్ణమి. పౌర్ణమి చాలా మంచిది, కానీ అమావాస్య అనేది అంత మంచిది కాదు. కాబట్టి దీనిని బట్టి ఏ రోజు ఏ తిథి ఉంది చూసుకొని అది మంచిదా కాదా అని తెలుసుకొని మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు చేసుకుంటే వాటికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మంత్రం, మర్మం, సాధనం, శాస్త్రం ఇటువంటి విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సాధనా స్పిరిచువల్ టీవీ.